బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ వద్ద నిర్మించిన సదర్ మార్ట్ బ్యారేజీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అధికారులు దగ్గరుండి జన సమీకరణ చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. భారీ జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులు, సిబ్బంది ఉదయం నుంచే సభకు ప్రజలను తరలించే వాహనాలకు దగ్గరుండి డీజిల్ టోకెన్లు పంపిణీ చేశారు. ముందుగానే తయారు చేయించిన బుక్ల ద్వారా ప్రజలను తరలించే వాహనాలకు మున్సిపల్ కార్యాలయం స్టాంపు వేసి ఉన్న దాదాపు 100కు పైగా టోకెన్లను ఖానాపూర్ ఎంపీడీఓ కార్యాలయం ఖాళీ స్థలంలో వాహనదారులకు పంపిణీ చేశారు. టోకెన్లు పంపిణీ చేస్తున్న మున్సిపల్ ఉద్యోగి సురేందర్ ని మీడియా ప్రతినిధులు టోకెన్ల విషయం అడగగా సీఎం సభకు వాహనాలకు డీజిల్ పోయిస్తున్నామని, అవి ప్రభుత్వం నుంచి వచ్చిన టోకెన్లుగా వివరాలు కమిషనర్ ను అడగాలని తెలిపారు. దీంతో అధికార దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సీఎం ప్రోగ్రామ్ ఏం లిస్ట్ అది? ఏమైంది? ఏంది అది? ఏం లిస్ట్ అది? ఎవరికి రాసిస్తారు? నాకు అడిగారు. ఈ బుక్ ఎవరు ఇచ్చారు మీకు? ఈ బుక్కులు కొట్టి రాసిస్తారు, దేనికోసం రాసిస్తారు? ఆ బుక్కులు దేని వాళ్ళకు ఇచ్చేటి రిసిప్ట్లు దేని? డీజిల్ దేనికోసం? సీఎం ప్రోగ్రామ్. ఎవరు ఇచ్చారు ఆ బుక్కులు మీకు? మేము మున్సిపల్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చినాం. మున్సిపల్ నుంచి ఇచ్చారా? గవర్నమెంట్ నుంచి ఇచ్చారా మీకు? అవును. ఇటు చూడండి అన్న, కమిషనర్ సార్ ఎక్కడున్నాడు? ఆఫీస్లో. ఏం లిస్ట్ అది? ఏమైంది? ఏంది అది? ఏం లిస్ట్ అది? ఎవరికి రాసిస్తారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఉదయం మనం గ్రౌండ్ రిపోర్ట్ లో చెప్పినట్లు అభివృద్ధి చంద్రం ఎన్నికల మంత్రం అనే విధంగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2-3 రోజుల లోపలనే మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటన విడుదలవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా ఆదిలాబాద్ జిల్లాను ఎన్నుకుంటాడు. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసిన ఆదిలాబాద్ సెంటిమెంట్ ఎన్నుకుని అదే విధంగా ఈ రోజు నిర్మల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు ఖానాపూర్ మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళ డిజిటల్ టోకెన్లు ఇవ్వడం అనేది ఇక్కడ చర్చాల్సిన ఉంటుంది. జన సమీకరణ కోసము వీళ్ళు చేస్తున్నట్టు తెలిసింది. అయితే ఇదే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ని ఫోన్ ద్వారా అడిగితే మేము మెస్మా వాళ్ళకి ఇచ్చాము, కామన్ గా అన్ని పార్టీల వారికి ఉంటున్నారు, బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి మేము ఇక్కడ సమీకరణ ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఢిల్లీగా మనకు చెప్పడం అయితే జరిగింది. ఈ ఇంత పెద్ద అంటే డిజిటల్ టోకెన్లు ఇచ్చి జన సమీకరణ చేయడం అనేది ఎంత తప్ప అనేది వాళ్ళకి తెలియకపోవడము, లేక అధికారులు మాకేమైనా అంటారు, అధికారులు ఎవరు అంటారు అని చెప్పేసి అనేది అర్థం కాని. కాకపోతే మేము ఇది మెస్మా వాళ్ళకి ఇచ్చినాం, అన్ని పార్టీల వాళ్ళకి అని చెప్పేసి చర్చాల్సి ఉంటుంది. మనం ఉదయం చెప్పినాం ఇది ఎన్నికల కోసమే అని చెప్పేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు, కానీ అభివృద్ధి అని చెప్పేసి ప్రాజెక్టు ఓపెనింగ్ చేస్తున్నామని చెప్పేసి ప్రారంభ సర్వీస్ చెప్పడం, మళ్ళీ అదే కానీ ఇప్పుడు మనం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మన ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవడం అనేది ఎంతో సమంజసం వారు ఆరోపిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ ఒక చిన్న వివరణ సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, పొద్దున మన సీఎం సభకు మన ఆఫీస్ నుంచి కొందరు సిబ్బంది పోయి వాహనాలకు టోకెన్లు ఇచ్చిర్రు అని చెప్పేసి అంటారు సార్, అది నిజమేనా సార్? మీకు చెప్పారు సార్? అంటే కొన్ని వీడియోస్ ఉన్నాయి సార్, మీకు పంపించమంటే పంపిస్తా వీడియోస్. సార్ ఒకటైతే సీఎం సభ అనేది అఫీషియల్ మీటింగ్, ఇది బీజేపీ తరఫున ఎంపీ వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, కాంగ్రెస్ తరఫున వచ్చారు, అందరు వచ్చారు. ఆ సభలో ఏం చేశారు? నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఓకే, అంతే కదా సార్? అవును. ఖానాపూర్ మున్సిపాలిటీ తరఫున మా మెప్మా సిబ్బందిని పంపించాము. అంటే నేను అట్లా అంటలేను సార్, అదే అఫీషియల్ సభనే, నేను కాదంటలేను. కానీ ఒక గవర్నమెంట్ అధికారి అయి ఉండి ఒక ప్రైవేట్ వాహనాలకు టోకెన్లు ఇవ్వడం వల్ల అందరికి అనుమానాలు వస్తున్నాయి అట్లా అని. కాదు సార్, ఇప్పుడు గవర్నమెంట్ అంటే మాకేమైనా బస్సెస్ ఉన్నాయా, లేకుంటే మాకేమైనా ఉన్నాయా చెప్పండి కదా సార్. మేము ఏ విధంగా పంపించాలి మరి ఇప్పుడు మీరు ఉన్నారు సార్. జనాలను మీరు పంపించడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. జనాలు
దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా. సిబ్బంది పంపించాం సార్. నేను అట్లంటలేను సార్. ఇప్పుడు జనాలను పంపించడానికి జనాలను ఎవరిని పంపించలేదు, మేము మా మెప్మా సిబ్బంది పంపించాము, ఓకే. మెసేజ్ పంపించాం సార్. వెప్మా సిబ్బంది గురించి నేను మాట్లాడతలేను. ఓన్లీ మీ మున్సిపల్ కార్యాలయం నుంచి వచ్చిన అధికారుల గురించే నేను మాట్లాడుతున్నా. సార్ ఇప్పుడు మేము మా మెప్మా సిబ్బందిని పంపించాం సార్ వెహికల్ లో. ఓకే, అంతే సార్, దానికన్నా ఎక్కువ నాకు చెప్పడానికి లేదు సార్. ఇప్పుడు ఎన్ని వెహికల్స్ పంపించారు సార్? సార్ వెహికల్ కౌంట్ అయితే నాకు ఇంకా రాదు సార్ అది. సార్ ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్. హలో సార్ నమస్తే